బీహార్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. బేజా బాఖోర్ మధ్య మరీచా సమీపంలో నిర్మిస్తున్న వంతెనలో కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. సత్యసాయి జిల్లాలోని 32 మండలాల్లో నూతన ఓటు కార్డుల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే నూతన ఓటర్ కార్డులు పంపిణీ చేయనున్నారు. తమ గ్రామంలోని జగనన్న కాలనీలోని బోర్లో వైకాపా నాయకుడు మరిస్వామి విద్యుత్ మోటార్ను ఏర్పాటు చేసి దానిని తన స్వాధీనంలో ఉంచుకున్నారని విడపనకల్లు మండలం చిలకలగూరికి సర్పంచ్ పద్మావతి పేర్కొన్నారు. నిమ్మనపల్లికు చెందిన నందిని ఉద్యోగాల పేరుతో యువతలకు వలవేసింది. మదనపల్లి, నిమ్మనపల్లిలో నిరుద్యోగ యువతల నుంచి 20,000 చొప్పున సుమారు 100 మంది నుంచి వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. జీడి నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు. జగనన్న ఆశయాల సాధనకు కృషి చేస్తానని జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి సామాజిక అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత జగనన్నదే అన్నారు. మాదిగల ద్రోహి కనకరావు మాదిగ అని మందకృష్ణ మాదిగను విమర్శించడం సరికాదని కనిగిరి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు జేపీ రాజు మాదిగ అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుపుల అశోక్ రెడ్డి సమక్షంలో రాచర్ల బీసీ కాలనీకి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరారు. జే పంగులూరు మండలం ముప్పవరం గ్రామం పార్టీ కార్యాలయంలో కొరిసపాడు మండలంలోని వివిధ గ్రామాల టీడీపీ శ్రేణులతో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. సిద్ధంవటంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అటవీ సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులతో చెట్లను పెంచాలంటే నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ చేశారు. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ మాజీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొడుతున్నారన్నారు. పోలింగ్ రోజు ఈవీఎంల పనితీరుపై సమస్యలు తలెత్తకుండా సంపూర్ణ శిక్షణ పొంది పోలింగ్ సహాయక పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా స్థాయి మాస్టర్లను, మాస్టర్ ట్రైనర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. ఆళ్లగడ్డ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి నాటుసారా అక్రమ మద్యానికి తావు లేకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు ఆళ్లగడ్డ సబ్ సిఐ ఎన్ చంద్రమణి తెలిపారు. నంద్యాలలో వైసీపీ ఖాళీ, కూటమి గెలుపు ఖాయమని మాజీ మంత్రి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో అన్నారు. 20 సంవత్సరాల శిల్ప కుటుంబ పాలన నుండి ప్రజలకు త్వరలో విముక్తి అని అన్నారు. కోసికి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో బ్యారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. గూడూరు మండలంలోని జులకల్లో దస్తగిరి ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు సీఎం కావడం తథ్యమన్నారు. అహోబిల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తుల సౌకర్యం కొరకు ఆళ్లగడ్డ డిపోలో ప్రత్యేక బస్సు సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆళ్లగడ్డ అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఇవ్వాల్సిన పాలు పక్కదారి పడుతున్నాయి. ప్రతిపాడు మండలం రౌతుపాలెంలో ఈ ఉదాంతం వెలుగు చూసింది. అధికారులకు తెలిసి ఐసీడీసీ పీఓ ఆర్వీఎస్ లక్ష్మి రౌతుపాలెంలోని దుకాణాలను తనిఖీ చేశారు. ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాడు మండలం వంతాడులో గిరిజనులు ధర్నా నిర్వహించారు. వంతాడులో మహిళలు, కూలీలు జాబ్ కార్డులతో ఆందోళన చేశారు. రాజోలు మండల కేంద్రం రాజోలులో మనోవికాస కేంద్రంలో టీడీపీ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి నారా లోకేష్ తనయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రానున్న ఎన్నికల్లో నిజాయితీ గల నాయకుడికి పట్టం కట్టాలని గజపతి నగరం నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొత్తల్లి గౌరీనాయుడు పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రిటర్నింగ్ అధికారి ఏ సాయిశ్రీ హెచ్చరించారు. తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కోడ్ ఉల్లంఘనపై దృష్టి పెట్టి కేసులు నమోదు చేయాలని సూచించారు. కైకలూరు మండలంలోని కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ జలదుర్గ అమ్మవారికి శ్రీ గోకర్ణేశ్వర స్వామివారితో కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. మంగళంపాడు చెరువులో పలువురు అక్రమార్కులు జోరుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇక్కడి చెరువులో యంత్రాలతో త్రవ్విన మట్టిని టిప్పర్ల ద్వారా సూర్లూరుపేట, తడ మండలాల్లో స్థిరాస్తి వ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.